భారతదేశానికి గొప్ప సేవలు చేసిన మాజీ ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావు గారి జయంతి సందర్భంగా ఆర్థిక, రాజకీయ, దౌత్య రంగాల్లో ఆవిష్కరణలు చేసిన నేతగా పివి జాతీయ స్థాయిలో తనమైన ముద్ర వేసిన రాజకీయ మేధావి. విభిన్న భాషల్లో నైపుణ్యం, ఆలోచనల్లో ఆంతర్యం, రాజకీయాల్లో విభిన్న దృక్పథం కలిగిన నాయకుడిగా అపర చాణక్యుడనే పేరును సైతం ఆయన పొందారు. 1991 నుంచి 1996 వరకు దేశానికి ప్రధానిగా సేవలందించిన పివి భారత ఆర్థిక సంస్కరణలకు బీజం వేశారు. నెహ్రూ, గాంధీ కుటుంబేతరంగా తొలి తెలుగు వారీగా ప్రధానమంత్రి పదవిని చేపట్టి 5 ఏళ్ల పాటు దేశాన్ని నడిపారు. అంతర్జాతీయంగా భారతదేశాన్ని ఆధునికీకరణ వైపుకి తీసుకువెళ్లారు. దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను కేంద్రం ఇటీవల ఆయనకు మంజూరు చేయడం గర్వకారణమంటూ కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పివి రాజకీయ జీవితంలో ముఖ్యమైన మైలురాళ్లుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2 సార్లు సేవలందించారు. చారిత్రాత్మక భూ సంస్కరణ బిల్లును అమలు చేయించారు. కేంద్రంలో విదేశాంగ మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. ఐక్యరాజ్య సమితిలో భారత ప్రతినిధిగా గొప్ప ఉపన్యాసం చేశారు. పంజాబ్ తీవ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. 17 భాషల్లో ప్రావీణ్యమున్న పివి హిందీలోకి అనువదించిన 1000 పడగలు కాదంబరి సహస్రఫండ్గా సాహిత్యంలో తన ప్రేమను చాటారు. చరిత్ర, చట్టం, ఆర్థిక విధానాల్లో గాఢమైన అవగాహన ఉన్న ఈ నేత తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంగా రచించిన గొల్ల రామవ్వ కథ ద్వారా రచయితగా కూడా నిలిచారు. నవభారత నిర్మాణంలో నెహ్రూ ప్లానింగ్ ఇండియాకి పునాది వేస్తే పివి గ్లోబల్ ఇండియాకి మార్గదర్శిగా నిలిచారు. ఈ మహనీయ నేతను జయంతి సందర్భంగా స్మరించుకోవడం మనందరి బాధ్యత అంటూ తెలంగాణ ముద్దుబిడ్డ పివికి ఈ రోజున మనం రుణం తెలియజేద్దామంటూ పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.